నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేడారం జాతరకు ప్రత్యేక 4000 బస్సులు. మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం. షార్ట్ సర్క్యూట్తో పాలకేంద్రం దగ్ధం. మంటలు రావడంతో భారీగా నష్టం. ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు. పలుచోట్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. మార్కండేయ స్వామికి ప్రత్యేక అర్చన, భజనలు. సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలనే లక్ష్యంతో అరైవ్ అలైవ్ అనే నినాదంతో బెజ్జంకిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి జూనియర్ కళాశాల వరకు బోయిని సౌజన్య ఆధ్వర్యంలో మహిళలు, పురుషులు కలిసి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పై పలువురితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహనను చాటుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్రావు, ఓదయ్య, హెడ్ కానిస్టేబుల్ కనకయ్య, రమేష్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది, కళ్లేపల్లి సర్పంచ్ బిగుళ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. మర్డర్లు, మానభంగాలు అట్లాంటి నేరాల కన్నా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లే జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్ల వలన చనిపోయే ప్రాణాల సంఖ్య చాలా అధికంగా ఉంది. అట్లాంటి సంఘటనలను నివారించడానికి మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ గౌరవ డీజీపీ సార్ టేకప్ చేసిన ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్. ఇందులో భాగంగా ఈరోజు సిద్దిపేట సిపి రష్మి పెర్మల్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవర్ ర్యాలీ ఫర్ ఎవ్రీవన్స్ సేఫ్టీ అనే స్లోగన్తో ఉమెన్ అండ్ మెన్ ఇద్దరితో కలిపి ర్యాలీ తీయడం జరిగింది. అరైవ్ అండ్ అలైవ్ అని అంటే సురక్షితంగా మీ గమ్యస్థానాలను చేరుకోండి. సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరికి తెలుసు ట్రాఫిక్ రూల్స్. సెల్ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయొద్దు, తాగి నడపొద్దు, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, హెల్మెట్ లేకుండా వెళ్ళొద్దు, లైసెన్స్ కలిగి ఉండాలి, ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు, వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండాలి, కలిగి ఉండాలి. ఇవేవీ లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించినట్టే. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆదేశం మేరకు కరీంనగర్ అశోక్ నగర్లో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత పారాయణం చేసి అందులో భాగంగానే కుంకుమ పూజలు, అమ్మవారికి ఒడిబియ్యము మరియు హోమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఏసీ జందం మాధవి, ఐపీసీ పబ్బా అరుణ, జైన అర్చన, రీజియన్ చైర్పర్సన్ సూర గీత గారు, రీజియన్ సెక్రటరీ మాడిశెట్టి ఉమాదేవి, జోనల్ చైర్పర్సన్ యాంసాని భారతి, క్లబ్ అధ్యక్షులు గంప హరిణి, ప్రధాన కార్యదర్శి కేశెట్టి విశాల, ఉపాధ్యక్షులు బొడ్ల సుప్రియ, ఎల్లంకి సుమలతతో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మేడారం జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సమర్థవంతంగా బస్సుల ఆపరేషన్స్ నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత మేడారం జాతరలో 3491 ఆర్టీసీ బస్సులు నడిపించగా 16.82 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈసారి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణం చేస్తారనే అంచనాతో 4000 బస్సులను నడిపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మేడారం వచ్చే భక్తులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగించేలా
హోంగార్డులు బస్సు స్టేషన్లలో బస్సులో టీవీలో ద్వారా ప్రచారాలు నిర్వహించాలని సూచించారు. నూతనంగా నిర్మితమవుతున్న పెద్దపల్లి బస్ డిపో నిర్మాణాలు వేగంగా జరగాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మాఘశుద్ధ విద్యను పర్వదినం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వేడుకల్లో భాగంగా భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ అభిషేకం, కుంకుమ పూజలు, హోమము నిర్వహించారు. భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కొల్లూరు హరిప్రసాద్ పెనుగొండ ప్రాంతంలో నివసించిన వాసవి మాత 102 ఆర్యవైశ్య గోత్రాలు అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణ చేశారు. ప్రముఖ వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్ మాట్లాడుతూ ధర్మనిష్టతకు వాసవి మాత ఒక మారుపేరన్నారు. భవిష్యత్తు వాసవి మాత త్యాగాలు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు మాఘశుద్ధ విధిని పురస్కరించుకొని వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మా భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరపున మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తున్నాము. ఈ వాసవి మాత ఎందుకంటే మన యువతకి ఆదర్శంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే మనకున్న ఆచారాల ప్రకారం కానీ స్త్రీలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలని నేర్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మా వాసవి మాత. ఆమె ఒక అఘాయిత్యం అనుకోండి లేదా అధర్మం అనుకోండి, అలాంటి దానికి తన ప్రాణాలను అత్యంత విలువనిచ్చి అగ్నిప్రవేశం ద్వారా 102 ఆర్యవైశ్య గోత్రికులు అగ్నిప్రవేశం చేసి ఒక ఆత్మార్పణ దినంగా ఇది చరిత్రకెక్కింది. ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత కాబట్టి ఆర్యవైశ్యులే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా వాసవి మాతను ఆరాధించే వాళ్ళంతా కూడా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మరి ఒక గొప్ప త్యాగానికి ప్రతీకగా అమ్మవారి యొక్క ఒక నిష్ఠత అనుకోండి లేదా ధర్మనిష్టత అనుకోండి, దానికి ప్రతీకగా ఈరోజు అనేక ప్రదేశాల్లో ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభిషేకాది పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆమె చరిత్ర భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శం. మన కోసం మనం ఒక నియమానికి కట్టుబడి, ఒక ధర్మానికి కట్టుబడి, ఒక సత్యశీలతకు కట్టుబడి ఏ రకంగా జీవించాలి అనేది భవిష్యత్ తరాలకు ఒక సందేశంగా ఇది వెళ్తుంది. కాబట్టి ఇలాంటి దినోత్సవాన్ని మరి జరుపుకోవడం అనేటువంటిది అత్యంత అవశ్యం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట గ్రామంలోని కరీంనగర్ పాలకేంద్రం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. మంటలు భారీగా రావడంతో పాలకేంద్రంలో ఉన్న కంప్యూటర్, ఇన్వర్టర్, మానిటర్ సిపి, మిల్క్ ఆనేజర్, వెయింగ్ మిషన్తో పాటు వైరింగ్ పూర్తిగా కాలి బూడిదైంది. సుమారు వీటి విలువ 1,50,000 వరకు ఉంటుందని డైరీ చైర్మన్ తమ్మనవేణి శ్రీనివాస్ తెలిపారు. మార్కండేయ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండులోని హనుమాన్ ఆలయం నుంచి పద్మశాలి మహిళలు, గ్రామస్తులు వడిబియ్యము, చీర, సారలతో భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ మార్కండేయ దేవాలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ మార్కండేయ స్వామికి ప్రత్యేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి భజనలు చేశారు. అనంతరం మార్కండేయ స్వామి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో భక్తులు జయ ధ్వానాలతో పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన పద్మశాలీలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మార్కండేయ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో చివర్లో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. స్వామి జయంతి పురస్కరించుకొని బెజ్జంకి మండలం బెజ్జంకి గ్రామంలో హై స్కూల్ హనుమాన్ దేవాలయం నుండి ఈ భక్త మార్కండేయ స్వామి గుడి వరకు ఉదయం 6 గంటలకు కోడి బియ్యము, సారా అన్నీ పట్టుకొని ఊరేగింపుగా
ఇక్కడ దాకా వచ్చాము. మార్కండేయ స్వామి టెంపుల్ దాకా వచ్చాము. ఇక్కడ మార్కండేయ స్వామికి ఫలపుష్పాలు, అభిషేకము, అష్టోత్తరి, హారతి, మంత్రపుష్పంతో ఘనంగా దివ్యంగా భజన కార్యక్రమాలతోని ఇట్టి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహణ చేసుకున్నాము. ఘనంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. గల్లీ గల్లీలో పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని, గల్లీ గల్లీలో ఏ అభివృద్ధి పని చేయాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. కరీంనగర్లోని 13 డివిజన్ సప్తగిరి కాలనీలో మార్కండేయ నగర్లో మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో రాజేంద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు, ప్రతినిధులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాజేంద్రరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెలిచెల్ల రాజేంద్రరావు మాట్లాడుతూ గల్లీ గల్లీలో సమస్యల పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీల సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, పలువురు నాయకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కండేయ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమన్ నగర్లోని పద్మశాలి సంఘం భవనం వద్ద బీసీ జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉష ముఖ్య అతిథిగా పాల్గొని పద్మశాలి మహిళలతో ఉడిబియ్యము, చీరే సారలతో భక్తి శ్రద్ధలతో హోమం భజనలు చేసుకుంటూ మార్కండేయ స్వామికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించి భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం బీసీ జేఏసీ జిల్లా మహిళా నాయకురాలు దాసరి ఉష, నాయకులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మార్కండేయ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉష, బత్తుల రమేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కండేయ జయంతి, మాఘశుద్ధ తదియ. అల్పాయుష్కుడైనటువంటి మానవుడు అమరుడవడం ఎట్లా అనేటువంటి చరిత్రను మార్కండేయ చరిత్ర తెలియజేస్తుంది. ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సు వల్ల అల్పాయుష్కుడుగా పుట్టినటువంటి వాడు భగవన్నామ స్మరణతోని అమరుడైపోయిండు. తన కష్టంతోని తను మార్కండేయుని చరిత్ర అందరికీ కూడా అజరామరమైనది, తెలుసుకోవాల్సినటువంటిది. మార్కండేయుడు పెద్దలను గౌరవించి పిన్నలను కూడా ఆశీర్వదిస్తూ తన తల్లిదండ్రుల యొక్క చెప్పినటువంటి గుణపాఠాన్ని చక్కగా ఆశీర్వచనంగా పొంది మహర్షుల యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా పొంది కూడా తాను అమరుడైనటువంటి చరిత్ర. ఇప్పటికీ కూడా సప్తైతే చిరంజీవిన అంటారు. అశ్వత్థామ బలిర్వ్యాసో మార్కండేయ మదాష్టమం అంటారు. మార్కండేయుడు అష్టమవాడు, చిరంజీవి ఇప్పటికీ కూడా ఉన్నాడు. జయంతి సందర్భంగా పద్మశాలి కుల బాంధవులందరికీ వారి ఆశీస్సులు ఉండాలని ఇవాళ ఈ యొక్క పద్మశాలి స్థలం లోపల మార్కండేయ జయంతి పురస్కరించుకొని ఇవాళ హోమ కార్యక్రమాలు చేపడుతున్నాము. వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మార్కండేయ జయంతిని పురస్కరించుకొని నేడు కరీంనగర్లోని 13వ డివిజన్లోని మార్కండేయ సాయిబాబా అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేకువజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 13వ డివిజన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై పద్మశాలీలు మగ్గంను ఏర్పాటు చేసి ఆ మగ్గంపై ప్రత్యేక వస్త్రం నేశారు. నేచిన ఆ వస్త్రం మంకమ్మ తోటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి సమర్పించారు. మరొక వస్త్రాన్ని మార్కండేయ స్వామికి సమర్పించారు. ఈ శోభయాత్ర పురవీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు తెల్ల రమేష్, ఉపాధ్యక్షులు వడ్నాల రాజులు మాట్లాడుతూ మార్కండేయ జయంతిని పురస్కరించుకొని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామివారి జయంతిని ఘనంగా నిర్వహించామని, పురవీధుల గుండా స్వామివారి శోభయాత్ర మహిళల మంగళ హారతులు, స్వాగతంతో కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఘనంగా శోభయాత్ర నిర్వహించామన్నారు. శోభయాత్ర వ్రతంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక మగ్గం గారు నేచినట్లు వస్త్రాలను వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా మార్కండేయునికి సమర్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు వడ్నాల రాజు, పద్మశాలి సంఘం బాధ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈరోజు మార్కండేయ జయంతిని పురస్కరించుకొని చేనేత కులదైవం అన్నటువంటి మా మార్కండేయుని ఈరోజు ముందుగా ఆ దేవాలయంలో ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమాలతో ప్రారంభించుకొని అనంతరం మా యొక్క చేనేత మగ్గమైనటువంటి మా ఆరాధ్య దైవం శ్రీ మార్కండేయునికి ఒక వస్త్రాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించుకొని అనంతరం మార్కండేయ నగర్, ప్రగతి నగర్, రామ్ నగర్, ముకరాంపుర, అక్కడి నుండి తెలంగాణ చౌక్, ఆ తెలంగాణ చౌక్ దగ్గర మీదికి వెళ్ళి మళ్ళీ ముకరాంపుర నుంచి ముకరాంపం మీదికి వెళ్ళి మళ్ళీ మంకమ్మతోట చేరుకొని అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఒక వస్త్రాన్ని అక్కడ సమర్పించి ఆ యొక్క వేడుకొండల వెంకటేశ్వర స్వామిని మా చేనేత పద్మశాలి కుటుంబం అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అనంతరం అది యొక్క శోభాయాత్రను మన మార్కండేయ నగర్ చేరుకొని ఈ యొక్క దేవాలయంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా మహిళలతో దాండియా కోలాట బృందంతో మరియు అదేవిధంగా భజన బృందంచే ఈరోజు అంగరంగ వైభవంగా ఈ యొక్క శోభాయాత్రను ప్రారంభించుకోవడం జరుగుతుంది. జై మార్కండేయ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ ఆరోపించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు డివిజన్లో ఆయన కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలుగునూరు డివిజన్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక 100 పడకల ఆసుపత్రి ఏదన్నారు. బీఆర్ఎస్ హయాంలో సెంట్రల్ లైటింగ్తో పాటు మానేరు రివర్ ఫ్రంట్ తెచ్చామని గుర్తు చేశారు. అలుగునూరు డివిజన్లో కాంగ్రెస్ను ఓడగొట్టి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సల్లా శారద, రవీందర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మన్నేపల్లి సర్పంచ్ పొన్నం సునీత, అనిల్ గౌడ్, సింగిరెడ్డి సామిరెడ్డి, నల్ల మహేందర్, కంది అశోక్ రెడ్డి, పరశురాములు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎనిమిదవ డివిజన్ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. అలుగునూరు మొదటి నుంచి కూడా ఈ గులాబీ జెండకు అడ్డగా నిలబడ్డటువంటి ఊరు అలుగునూరు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు వేసినటువంటి గ్రామం కూడా అలుగునూరు. కాబట్టి అలుగునూరును అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి అలుగునూరును దీన్ని కార్పొరేషన్గా మార్చడంతో పాటుగా మరి అలుగునూరును ఇవాళ ఒక అభివృద్ధి చెందినటువంటి గ్రామంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో తీర్చిదిద్దడం జరిగినది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అలాగే మానేరు రివర్ ఫ్రంట్ కావచ్చు. అలుగునూరుని ఇవాళ ఒక కార్పొరేట్ గ్రామాలకు ధీటుగా దీన్ని తీర్చిదిద్దడం జరిగినది. మరి గతంలో జరిగినటువంటి మన ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ అనేకమైనటువంటి హామీలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి ముఖ్యంగా కవ్వపల్లి సత్యనారాయణ గారు ఈ ఇంటికి తిరిగి ఈ అలుగునూరును రూపురేఖలు మారుస్తా అని చెప్పేసి అనేకమైనటువంటి దొంగ హామీలు కూడా ఇవ్వడం జరిగినది. ఇలా ఆ హామీలన్నీ కూడా ఇలా అలుగునూరు ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. కావేరీ యూనివర్సిటీ కాలేజీ మెంటర్ నిర్వహిస్తున్న ఎగ్జామ్తోని అనే కార్యక్రమం ఈ నెల 25న ఆదివారం ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో వర్క్షాప్స్ నిర్వహించబడుతున్నది. రన్ ఫర్ డ్రీమ్స్, రన్ ఫర్ స్ట్రెస్ ప్రే ఎగ్జామ్స్ ఈ యొక్క మార్థన్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రైజ్ మనీని బహూకరించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు సపరేట్గా 10K, 5K, 3K మార్థన్ బహుమతులు బహూకరించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు, కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్రోల్మెంట్ చేయదలిచిన వారు కింది నెంబరు 9676358889ను సంప్రదించవలసిందిగా కోరారు. జనవరి 25వ తారీఖున ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో కావేరీ యూనివర్సిటీ కాలేజ్ మెంటర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఎగ్జామ్ థాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ థాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రన్ ఫర్ డ్రీమ్స్, రన్ ఫర్ స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్స్. దీని యొక్క నినాదంలో ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఆలోచనలో ఎగ్జామ్ అంటే పండగలాగా ఆలోచించాలి, పండగలాగా సంతోషంగా దాన్ని రాయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో
ఈ ఎగ్జామ్ థాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మనం ఈ నెలలో జనవరి 4వ తారీఖున హైదరాబాద్లో మొదటి కార్యక్రమంగా గచ్చిబౌలిలో నిర్వహించడం అనేది జరిగింది. దానికి దరిదాపుగా 4,000 మంది పైగా విద్యార్థులు ఆ యొక్క ఎగ్జామ్ థాన్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా దరిదాపు 4,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ థాన్ అనే కార్యక్రమంలో 3K, 5K, 10K లాంటి మారథాన్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క మారథాన్లో పాల్గొంటారో 10Kలో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ 5 ప్రైజుల వరకు దరిదాపు 1,05,000. అదేవిధంగా మేల్కి ఫీమేల్కి సపరేట్గా మరలా ఫీమేల్కి 1,05,000. ఈ విధంగా దరిదాపు 4,50,000 రూపాయలు ప్రైజ్ మనీని బహుకరించడం అనేది జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా బొంతల సంపత్ కుమార్ను జిల్లా ఇన్ఛార్జిగా నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ భోగి పద్మ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. సంఘ నియమాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలి. క్రమశిక్షణ తప్పినచో క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని, ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర చైర్మన్ చెప్పి చేయాలని సూచించారు. ఈ పదవి 1 సంవత్సరం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా బొంతల సంపత్ కుమార్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో నన్ను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జిగా నియమించినందున రాష్ట్ర చైర్మన్ భోగి పద్మకి కృతజ్ఞతలు తెలిపారు. అనేకమైన అంశాలపైన నేను కానీ, నా రాష్ట్ర కమిటీ కానీ, నేను రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను. నా రాష్ట్ర కమిటీ కూడా అందరం కూడా కష్టపడి ఇవాళ తెలంగాణ ఉద్యమ లోకాన్ని, ఉద్యమకారులందరినీ కూడా బయటకు తీస్తూ వాళ్ళ ఆశయాలను నెరవేర్చేందుకు మేము ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ 33 జిల్లాలలో కూడా మొత్తము జిల్లా కమిటీలు వేయబోతా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా 4 జిల్లాల కమిటీలు కూడా ఇవాళ వీళ్ళతో పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లా, ఆదిలాబాదు, నిజామాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికీ 14 జిల్లాల వరకు కూడా పూర్తయిన సందర్భం. మరి అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా 33 జిల్లాలలో కూడా టీయూజేఏసీని బలోపేతం చేస్తాం. టీయూజేఏసీ ద్వారా ఉద్యమకారులను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళ ఆశయం కోసం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే 250 గజాల భూమి, అదేవిధంగా 25,000 పెన్షన్, అదేవిధంగా ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా కూడా వాళ్ళను గుర్తిస్తామని మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి, తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ అన్యాయం జరిగినందున వారందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ కాంపెక్సీలో ఒక్కొక్కరికి 250 గజాల ఇండ్ల స్థలాన్ని మరియు నెలసరి వేతనము ఒక నెల 20,000 నుంచి 25,000 వరకు ఇస్తా అని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. అటు డిమాండ్ను ప్రభుత్వం గుర్తించి వెంటనే అమలు చేయాలని మనవి చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా లోపట అన్ని మండలాల లోపట మండల అధ్యక్షులను నియమించి తెలంగాణ ఉద్యమ జేఏసీ కొరకు సాయశక్తుల కృషి చేస్తామని మనం. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా 21వ డివిజన్కు చెందిన అష్టపురం మారుతి తన స్వంత ఖర్చులతో బోరుబావి వేయించి జాతరకు వచ్చిన వేలాది మంది భక్తులకు శుద్ధమైన మంచినీరు సౌకర్యాన్ని కల్పించి మానవతా సేవకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. భక్తుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ఎటువంటి ప్రచారం ఆశించకుండా సేవాభావంతో ముందుకొచ్చిన మారుతిని స్థానికులు, భక్తులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, సేవే ధ్యేయంగా సమాజానికి ఆదర్శంగా నిలిచిన వారి కోసం మరింత ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఈ నెల 28, 29వ తారీఖు జరగబోతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో మంచినీటి సౌకర్యార్థం నా సొంత ఖర్చులతో మినిమం 1,00,000 రూపాయలు వెచ్చించి ఒక బోర్ వేపించి మంచినీటి కొరకు ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అట్టి ట్యాంక్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు అటువంటి త్రాగునీరును ఉపయోగిస్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం జరగబోయే జాతరలో కూడా ఇంకా ప్రజల కొరకై నేను నా సొంత ఖర్చులతో ఇంకా ఇతర పులిహోర ప్రసాదం కానీ, మంచినీరు కానీ
స్నానాలకు కానీ నీరు కానీ అన్నీ సప్లై చేసి ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం లాగే ఇంకా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ నాకు నీళ్ళ సౌలతి లేదని మార్చి నాకు బోరేసిండు, నీళ్ళ సౌలతి చేసిండు. ఇంకా మొక్కలతో దేకేదాకా కూడా ఇక్కడ పూజ చేసుకుంటా నేను. గద్దెలు ఇడిచిపెట్టిపోను. సంతోషంగా ఉన్నాయి. బాగా ఇబ్బంది. అక్కంచెలు ఎత్తుకొచ్చుకుందు నేను. మా చిన్నోళ్ళు హోటల్ కౌరాన్ని ఇంటికంచెలు ఎత్తుకొచ్చుకుందు నీళ్ళు. మందిళ్ళ పూట ఎత్తుకొచ్చుకుందు. మోర్లీళ్ళు పోతాయి కాలువ. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నది. మారితే వేయించిండు, టాక్ కట్టించిండు, ఇక్కడ బోర్ వేయించిండు. నాకు అదే సంతోషం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముల్కాపూరు, చింతలకుంట్ల పరిధిలో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాలలో కొందరు కబ్జాదారులు కన్నేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు హుటాహుటిన స్థలాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకొని కబ్జా చేసేందుకు యత్నించిన వారి హద్దులను తొలగించారు. అనంతరం కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 118 మంది జర్నలిస్టులకు నివేశన స్థలాలను అందించగా అవి కబ్జాకు గురి కావడంతో జర్నలిస్టులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు తక్షణమే ఎన్ఓసి అందించి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా టీయూడబ్ల్యూజే ఐజీయూ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు కాలయాపన చేయకుండా వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల స్థలాలు కబ్జాకు గురికాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీయూడబ్ల్యూజే ఐజీయూ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కోశాధికారి గాజుల వెంకట్, ఇక షుకూర్, శైలేందర్, ఫోటో, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల 3 మాసాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ఓసి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. అదే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ రిపోర్టు కూడా కలెక్టర్కి ఇవ్వాలని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ కలెక్టర్ ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలను కూడా కొంతమంది భూ కబ్జాదారులు జర్నలిస్టుల స్థలాలను కబ్జా చేసిర్రు. దాని మీద మేము జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందినట్టు పరిస్థితి ఉన్నది. వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని, మంత్రులు కలగజేసుకొని మాకు ఎన్ఓసిని ఇప్పించి జర్నలిస్టుల స్థలాలు యథావిధిగా కేటాయించాలని చెప్పి, మేము కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి, ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని టీడీపీ నాయకులను మీడియా వేదికగా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన తీరును తీవ్రంగా నిరసిస్తూ కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. సీఎం వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉండడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. అధికార మదంతో సీఎం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల రాష్ట్రంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రౌడీ షీటరు తన దగ్గర ఉన్న అనుచరులకు ఆదేశాలు జారీ చేసిన విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మేమందరం కూడా చాలా సిగ్గుచేటుగా, అవమానంగా భావిస్తా ఉన్నాం. వారు మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలను వేర్లతో సహా పెకిలించి వేసిండు మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు. ఈనాడు తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నేను ఆదేశాలు జారీ చేస్తా ఉన్నా అంటూ ఆయన తెలుగుదేశం కార్యకర్తన, కాంగ్రెస్ కార్యకర్త తెలియకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా గద్దెలను ఎక్కడికక్కడ పెకిలించి వేయాలి అని వారు ఒక బహిరంగ సభలో నిర్మానుషంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు. ఇలాంటి రౌడీ రాజ్య పాలన నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం కార్యకర్తన, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అర్థం కానటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని
వారిని. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడారం జాతరకు ప్రత్యేక 4000 బస్సులు, మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం. షార్ట్ సర్క్యూట్తో పాలకేంద్రం దగ్ధం, మంటలు రావడంతో భారీగా నష్టం. ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు, పలుచోట్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. మార్కండేయ స్వామికి ప్రత్యేక అర్చన, భజనలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.